కానీ వశం కాలేదు. అందుకే పెళ్లి చేసుకుంటానని నమ్మించి శుభలేఖలు అచ్చువేయించాడు. శారీ కూడా కొనిచ్చాడు. నెల్లూరుకి రమ్మన్నాడు. అన్ని ఏర్పాట్లు వీడే చేశాడు. నో నో, నేనేం చేయలేదు. అన్నింటికీ ఆధారాలున్నాయి. ఏం తెలియని వాడివైతే అందరూ షష్ఠిపూర్తి దగ్గరుంటే నువ్వెందుకు హంసగదికి వెళ్ళావు? పెళ్లి కొడుకులా ఎందుకు తయారయ్యావు? అన్నింటికీ నా దగ్గర సాక్ష్యాలున్నాయి. నానమ్మా, ఈ వీడియో చూడండి. బావా, లే బావా, రా బావా. బావా, సాకేత్, ఇంత గడ్డి తినే బుద్ధి రానిది. దాని బుద్ధి చెడి మనల్ని చాలా తిప్పలు పెట్టింది. అది బుద్ధి తెచ్చుకొని వచ్చాక బుద్ధిగా సంసారం చేసుకోవాల్సింది పోయి మళ్ళీ మళ్ళీ ఏమిటో ఇలా చేశావు? ఎందుకు అనుకున్నాను. అసలు కారణం ఇదన్నమాట. ఆ చచ్చిన దాని సావసం పట్టి దీన్ని చంపాలని చూశావు. అదృష్టం బాగుండి సీత పుణ్యాన ఇది బతికొచ్చిందిరా. అది సాయం చేసి దీన్ని తీసుకొచ్చిందని సీత మీద కక్ష కట్టేవా? నీ నీచత్వం తెలియక ఎవరో కత్తి కట్టి హంసను హత్య చేశారని, నీ మీద పడ్డది నిందేనని. పాపం ఆ సీత ఇప్పటికి కూడా మీ కాపురం నిలబెట్టడానికేరా నేరం తన మీద వేసుకుంది. అవునానమ్మా, ఆ మాట నిజం. వీడు తెలివిగా సీత నిరికించాడు. అయినా సీతను బయటకు తెచ్చుకోవడానికి ఆ దేవుడే దారి చూపించాడు. ఎలా అయినా సీతను విడిపించుకొని తెస్తాను. రేయ్, నేను నీకు తోడుంటాను రా. పద వెళదాం. రఘు, అన్నయ్య, ఆగండి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,